తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి రానున్న నేపథ్యంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో అయితే సంక్రాంతి పండుగ సంబరాల గురించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు భీమవరం. పండుగకు వారం ముందే భీమవరం పట్టణం నిండిపోతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పందెం రాయుళ్లు అందరూ భీమవరం వైపు క్యూ కడుతున్నారు. ఫలితంగా భీమవరం పట్టణంలో హోటల్స్, లాడ్జీలు, సర్వీస్ అపార్ట్మెంట్లు, అతిథి గృహాలు అన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆతిథ్యమిచ్చే హోటల్స్, లాడ్జీలు ముందస్తుగానే బుక్ అయిపోయాయి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒక రూమ్కి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా కూడా రూమ్ దొరకని పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగకు ముందు నుంచే హోటల్ బుకింగ్స్ పూర్తయ్యాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. నెల రోజుల క్రితమే చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారని తెలిపారు. భీమవరం మాత్రమే కాదు, ఉండి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నరసాపురం పరిసర ప్రాంతాల వరకు హోటల్ రూమ్స్ కోసం అతిథులు వెతుకుతున్నారు. ప్రతి ఏటాలాగే సంక్రాంతి అంటే భీమవరం అనేది ఒక సంక్రాంతికి ఒక క్యాపిటల్ లాగా నిలిచింది. గత ఒక 10 సంవత్సరాలు పెట్టి అది ఇంకా అలా పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తగ్గటం లేదు. దానికి తగ్గట్టే వచ్చి అతిథులందరికీ దానికి తగ్గట్టే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం అన్నీ కూడా. రూమ్స్ విషయంలోకి వస్తే రూమ్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎక్కువ సంక్రాంతి అయినప్పుడు ఫస్ట్ మన సంస్థ కూడా బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి గత 2-3 నెలల ముందరే బుకింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ ముఖ్య అతిథులు కానీ వీళ్ళందరూ రాజకీయవేత్తలు అందరూ కూడా ఇక్కడికే వద్దామని చెప్పి ఎక్కువ చూపించారు. దాని గురించి హైదరాబాద్ ఏంటి విదేశాల నుంచి కూడా ముందరే బుకింగ్ చేసుకొని ఇక్కడికి వస్తాం గురించి 2-3 నెలల ముందరే రూమ్స్ అయితే మాత్రం అన్నీ అయిపోయినాయి. వచ్చే అతిథులందరికీ కూడా అన్ని విధాలుగా ఇక్కడ గోదావరి జిల్లాలో అంటే లైక్ ఒక అభిమానం ఇవన్నీ చూపించారు. అదేవిధంగా మా వైపు నుంచి కూడా వచ్చే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. అది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఫుడ్ అన్నా కూడా ఒక బయటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫుడ్ అంటేనే అక్కడ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్నట్టు అనుకుంటారు. అదే విషయంలో కూడా మేము వాళ్ళందరికీ కూడా ఉన్నట్లు మంచి రుచులన్నీ కూడా వాళ్ళకి టేస్ట్ చూపించాలని చెప్పి చేపల్లో ఏంటి రొయ్యలు ఉన్న నాన్ వెజ్లు అన్నట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్తో మేము మెనూ రెడీ చేసుకున్నాము. ఆన్లైన్ బుకింగ్ యాపుల్లో చూస్తే నో రూమ్స్ అవైలబుల్ అనే మెసేజ్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. రూమ్ దొరకకపోవడంతో కొంతమంది చుట్టాల ఇళ్లలోనే బస చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొందరు ముందుగానే ఇళ్లు అద్దెకి తీసుకుని సంక్రాంతి 4 రోజులు అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక భీమవరం సంక్రాంతి అంటే ఇంకో కీలక అంశం పందాల జోరు. ఈ ఏడాది కూడా భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పందాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పండుగ 3 రోజులు వేలాది మంది భీమవరం ప్రాంతానికి చేరుకుంటారని అంచనా. దానికి తగ్గట్టుగానే హోటల్ నిర్వాహకులు, లాడ్జీ యజమానులు సిబ్బందిని పెంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భీమవరం పట్టణంలో ప్రతి సంక్రాంతికి ఇదే పరిస్థితి అయినా ఈసారి డిమాండ్ మరింత పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. దుర్గా ప్రసాద్ అండి. నేను ఆనంద ఇన్లో జాబ్ చేస్తున్నాను. 2 months ముందు నుంచి ఇక్కడ బుకింగ్ అయిపోయినాయండి. 14th, 15th, 16th రిజర్వేషన్ తీసుకున్నాం, అయిపోయినాయి, బుకింగ్ అయిపోయినాయి. సంక్రాంతికి అయితే రూమ్స్ అయితే ఖాళీ లేవు. పండగ మాకు 3 రోజులు ఫేమస్ అండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో మొత్తం ఫేమస్. కోడిపందాలు కానీ అవన్నీ ఫేమస్ అండి. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? హైదరాబాద్, బెంగళూరు అటు నుంచి, చెన్నై నుంచి గట్టిగా వస్తూ ఉంటారు. మాకు రిజర్వేషన్ అయిపోయినాయి సార్. బుకింగ్ అయితే లేవు. రూమ్స్ అయితే మనకు తెలియదు సార్. అవి మామూలు జనరల్ రూమ్స్ కానీ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 3,000 నుంచి 5,000. ఇప్పుడు ఏమైనా రేట్ పెరిగిందా? లేదు సార్, అది మా సేమ్ రేట్. మన గోదావరి జిల్లా పండగలు కదా, పండగలు స్పెషల్గా అంటే చూడటం కోసం వస్తుంటారు అంతే సార్. జస్ట్ చూడడం కోసం పండగ ఫెస్టివల్ కదా మొత్తం ఇటువైపే, పల్లెటూరు వైపు ఎక్కువ. మాకు భీమవరం ఎక్కువ ఫేమస్ కోడిపందాలకు కానీ అట్లా. ఒకప్పుడు ఇంటింటా జరిగే సంక్రాంతి వంటలు ఇప్పుడు ఒక పరిశ్రమగా మారిపోయాయి.
సమయం లేకపోవడంతో మార్కెట్ మీద ఆధారపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. అందుకే డబ్బు ఉన్నా రూమ్ దొరకని పరిస్థితి. పండుగకు వచ్చిన అతిథులు ఇళ్లలో బస చేసినా లేదా బయట గదులు వెతికినా భీమవరం మాత్రం వాళ్లకు పండుగ అనుభూతిని మిస్ కాకుండా చేస్తోంది. ఇక రాబోయే 4 రోజులు భీమవరం మొత్తం జనం, వాహనాలు, పండుగ సందడితో కలకల్లాడనుంది. ఈ సంక్రాంతికి భీమవరం మరోసారి నిరూపిస్తోంది. పండుగంటే గోదావరి, గోదావరి అంటే భీమవరం అనేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో పేరున్నల్లా భీమవరం కోడి పందాలంటే మంచి పేరు ఇక్కడ ఉందండి. అందరు ప్రతి ఒక్కరు కూడా నెలలు మీరు అన్నట్టు ఈ నెలల ముందే అన్ని బుక్ చేయాలి. లాడ్జీలు, క్లబ్లు ఇవన్నీ ముందు బుక్ చేసేస్తారు. మాది కానీ చాలా బాగా జరుగుతాయండి. పెద్ద పెద్ద అందరూ వస్తారు. హైదరాబాద్ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. తెలంగాణకి వచ్చేస్తారు. చుట్టుపక్కల అందరూ జనం వస్తారు. అంత బాగా జరుగుతున్న పద్ధతిగా ఉంటారు. అందరూ కూడా ఏ గొడవలు ఉండవు. ఇక్కడ శుభ్రంగా జరిపించుకుంటారు. అంత ఆనందంగా ఉంటారు. అదే అంత ముందుగానే బుక్ చేసుకున్నంత రోజు స్టే ఎందుకు వచ్చింది? దొరకవు కదా మరి. అంత రిజర్వేషన్ ఉన్నాయి అవి ముందు తీసుకుంటున్నారు. టికెట్ కూడా దగ్గరికి వచ్చి దొరకలేదు కదా. అంత ముందు బుక్ చేసేస్తాను అనమాట. రూమ్లు అన్నీ కూడా ఏది ఖాళీ ఉండదు. పైగా ఇక్కడేమో పెట్టిన పేరు భీమవరం చుట్టుపక్కలకి. అదే సంగతి. అది పేరు వెంకట విజయరామరాజు. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు భీమవరం అంటే ఎవరికి అతిథులు వచ్చిన రూములు కూడా లేవు అని పరిస్థితి? అంటే రూములు లేకపోవడం అంటే ఎలాగంటే మీకు సంక్రాంతికి ఇక్కడ కోడి పందాలు జరుగుతాయి వెస్ట్ గోదావరి అనేటప్పటికి. ఈ కోడి పందాలు జరిగేటప్పటికి చూడటం కోసమని, బంధువులను చూడటం కోసం, కేవలం కోడి పందాలని కాదు, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కలవటం కోసం వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండి ఉత్సాహంగా కాలక్షేపం చేసి వెళ్తారు. వారం కాదు నెల రోజుల ముందే బుక్ చేసేసుకుంటారు. అంటే బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకోండి దొరకవు కదండి. ఇది సిటీ కాదు కదా, సి క్లాస్ సెంటర్ కదా భీమవరం. దాని గురించి కొంచెం ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బుక్ చేసుకుంటారు, సహజం కదండి. అంటే ఇతర విదేశాల్లో ఉన్నా కూడా ఈ పండుగ కంపల్సరీ అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు రారు కానండి, కష్టం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగాలు అవి ఉంటాయి, సెలవులు. మనకంటే పండగ, వాళ్ళకి పండగ కాదు కదా. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు విశేష చేస్తారు, వీళ్ళు తీసి తెచ్చుకుంటారు, వాళ్ళు వస్తారు చక్కగానే. ఈ 2-4 రోజులు ఆనందంగా ఉండి. ఎలా ఉండబోతుందండి ఈ పండగ? పండగ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏర్పాట్లు అన్నీ బాగా చేసుకుంటారు? బాగా చేసుకుంటారు. అంటే ముందు ప్రిపరేషన్ ఒక నెల ముందు ఉంటారా లేకపోతే? లేదండి, నెల ముందు ఉండదండి. ఒక వారం ముందు 10 రోజులు, వారం 10 రోజుల ముందు నుంచి చక్కగా పిండి వంటలు అవి వండుకుని బట్టలు అవి ముందే, నెల రోజుల ముందే బట్టలు అవి కొనుక్కుంటారు, చేసుకుంటారు.